నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రైవేటుకి ధీటుగా ప్రభుత్వ వైద్య సేవలు ఆసుపత్రులను తనిఖీ చేసిన కలెక్టర్ జూన్ 5 లోపు స్కూల్ యూనిఫామ్ రెడీ కుట్టు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అందుబాటులో మేలు రకం విత్తనాలు కరీంనగర్ వ్యవసాయ క్షేత్రంలో మేళా ఇక వార్తల వివరాలు ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రైవేటుకి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు అత్యుత్తమ సేవలతోనే ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు సాధారణ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలని సూచించారు కరీంనగర్ జిల్లా మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు కలెక్టర్ పమేలా సత్పతి ఆసుపత్రిలో వైద్య సేవలపై ఆరా తీశారు అనంతరం హుజరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు ఆమె ఈ ఆసుపత్రిలోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించారు దాదాపు 2 గంటల పాటు పలు విభాగాలను తిరిగి వైద్య సేవలను పర్యవేక్షించారు ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడారు డాక్టర్లు సిబ్బంది మంచిగా సేవలు అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు డయాలసిస్ కేంద్రం ఆపరేషన్ థియేటర్ స్టోర్ మెటర్నిటీ వార్డు లేబర్ రూమ్తో పాటు పలు వార్డులను సందర్శించారు ఈ సందర్భంగా గర్భిణీలు బాలింతలతోనూ మాట్లాడారు హుజురాబాద్ ఆసుపత్రిలోని వైద్యులకు సేవలపై దిశానిర్దేశం చేశారు రోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు మందులకు కొరత లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని ఎమర్జెన్సీ మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు నిరంతరం విద్యుత్ ఉండేలా చూసుకోవాలని రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ చందు ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి తహసీల్దార్ విజయ్ కుమార్ ఎంపీడీఓ సునీత వైద్యులు శ్రీకాంత్ రెడ్డి వాణిలత సోమశేఖర్ పాల్గొన్నారు విద్యార్థులు సంవత్సరం పాటు ధరించేలా యూనిఫామ్స్ కుట్టించాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యూనిఫామ్ డబుల్ స్టిచ్చింగ్ చేయించాలని ఈ నెల 5 వరకు రెడీ చేయాలని సూచించారు యూనిఫామ్స్ లుక్ అదిరిపోయేలా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సూచనలు అందించాలని అన్నారు
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని రుద్రమ మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ ను పరిశీలించారు. టైలర్స్ తో మాట్లాడి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల యూనిఫామ్లు మన్నికగా ఉండేలా కుట్టాలని సూచించారు. డబుల్ స్టిచ్చింగ్ చేసి సంవత్సర కాలం పాటు ఆగేలా యూనిఫామ్స్ ఉండాలని సూచించారు. దారానికి సంబంధించిన ఖర్చులు తాను అందిస్తానని తెలిపారు. దీంతో పాటు క్లాత్ తీసుకువచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతరం మానకొండూరులోని మండల సమాఖ్య భవనంలో నిర్వహిస్తున్న యూనిఫామ్స్ క్లాత్ కటింగ్ ను పరిశీలించారు కలెక్టర్. క్లాత్ కటింగ్ సంబంధించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లాత్ వృధా కాకుండా జాగ్రత్తగా కటింగ్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ శ్రీధర్, ఏపీఎంలు నిరంజన్, సంతోష్ పాల్గొన్నారు. ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పంటల సాగు, తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా కరీంనగర్ వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో విత్తన మేళా నిర్వహించారు. ఇందులో వివిధ రకాల విత్తనాలను అందుబాటులో ఉంచి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు శాస్త్రవేత్తలు. ఖరీఫ్ సాగును దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ పరిశోధనా స్థానం క్షేత్ర ఆవరణలో విత్తన మేళా నిర్వహించారు. ఇందులో వివిధ రకాల విత్తనాలను ప్రదర్శించి ఏ నీళ్లలో సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయో వివరించారు శాస్త్రవేత్తలు. ప్రధానంగా కరీంనగర్ 1 హైబ్రిడ్ మొక్కజొన్న, 1 కంది, పెసర తదితర మేలు రకాలైన విత్తనాలను ప్రదర్శించి ఇందుకు సంబంధించిన సస్యరక్షణ చర్యలను తెలిపారు. ఈ మేళాకు జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. ఈ ప్రదర్శనను ఉద్దేశించి రైతులకు అవగాహన కల్పించారు పలువురు శాస్త్రవేత్తలు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఏటా విత్తన మేళాలు నిర్వహిస్తున్నామన్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ మంజులత. కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా క్షేత్రం నుండి విడుదలైన వివిధ మొక్కజొన్న, సంకర రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కరీంనగర్ మక్క రకాలతో పాటు ఇతర జిల్లాలో అభివృద్ధి చేసిన వరంగల్ కంది, జగిత్యాల తిల్, యాదాద్రి పెసర ఇలా పలు రకాల విత్తనాలను ఈ మేళాలో అందుబాటులో ఉంచామన్నారు. విత్తన మేళాలను రైతులు సందర్శించి వినియోగించుకోవాలని సూచించారు ఆమె. కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రిలో మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు భాస్కర్ మాడేకర్ ఆసుపత్రి చైర్మన్ కొండా వేణుమూర్తి. ఆసుపత్రిలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. ఫాస్ట్ గవర్నర్ సూర్య రాజ్ సౌజన్యంతో 25 లక్షల వ్యయంతో 5 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. రోగులకు ఇన్ఫెక్షన్ కాకుండా అధునాతన పద్ధతిలో నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే 75% తగ్గింపు ఛార్జీలతో మెల్లకన్ను, రెటీనా, గ్లోకోమా లాంటి కంటి శస్త్రచికిత్సలను చేస్తున్నామన్నారు. ఆసుపత్రి విస్తరణలో భాగంగా ఓటీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. తమ ఆసుపత్రిలోని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని రోగులను కోరారు ఆసుపత్రి చైర్మన్ వేణుమూర్తి. ఈ హాస్పిటల్ 37 సంవత్సరాలుగా పేద ప్రజల గురించి సేవ చేస్తున్నాము. అలాగే కార్పొరేట్ వైద్యం కోరుకునే వాళ్ళు కూడా మా హాస్పిటల్కి వచ్చి బయట కంటే 75% లెస్లో ఇక్కడ సర్జరీస్ జరుగుతున్నాయి.
సర్జరీస్ జరుగుతున్నాయి. సో ప్రస్తుతం హాస్పిటల్లో మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్ అనేది ఒక కాంప్లెక్స్ నిర్మిస్తున్నాం. ఒక 5 ఆపరేషన్ టేబుల్స్ ఉండేటువంటి స్పేస్తోని ఆ స్పేస్ క్రియేట్ చేయడం జరిగింది. అది మాడ్యులర్ సుమారుగా 25 లక్షల వ్యయంతో. దాన్ని జిఆర్ సూర్యరాజ్ అని లయన్స్ క్లబ్ మెంబర్ పాస్ట్ గవర్నర్ గారు హైదరాబాద్ వారు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే బయట ఉన్నటువంటి వాతావరణంలోని ఏ ఇన్ఫెక్షన్ అయినా ఈ మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్లోకి చొరబడదు. అంత సొఫిస్టికేటెడ్గా ఈ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. దీనివల్ల మెయిన్లీ రోగులకు సర్జరీ చేయించుకునే వాళ్ళకు 0% ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అందు గురించి ఈ ఓటీ కాంప్లెక్స్ చేయడం జరిగింది. బహుశా ఇలాంటి ఓటీ కాంప్లెక్స్లు మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్లు చాలా రేర్గా ఉంటాయి. అందులో ప్రధానంగా మన హాస్పిటల్లో ఉన్నటువంటి మాడ్యులర్ ఓటీ కాంప్లెక్స్. కరీంనగర్ తిరుమల నగర్లో ఏర్పాటు చేసిన V4 హోటల్ను మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు నిర్వాహకులు. కార్యక్రమానంతరం అతిథులను ఘనంగా సన్మానించారు. తమ హోటల్లో అన్ని ఆధునిక వసతులతో కూడిన ఏసీ, నాన్ ఏసీ సూట్ రూమ్లు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు నిర్వాహకులు ఇంద్రజిత్. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట రాములు, నాంపల్లి శ్రీనివాస్, దిండిగాల మహేష్, కాసర్ల ఆనంద్, కచ్చు రవి, నాయకులు నక్క కృష్ణ, ఉప్పు సురేష్ పాల్గొన్నారు. తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. పలు దేవాలయాల్లో కొద్ది రోజులుగా సాంస్కృతికోత్సవాలు నిర్వహించగా నిన్నటితో వేడుకలు ముగిశాయి. అన్నమాచార్యుల సంకీర్తనలతో ఆకట్టుకున్నారు కళాకారులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో వారం రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయి ఉత్సవాలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం శ్రీ భూనీల లక్ష్మీ చెన్నవకేశవ స్వామి ఆలయంలో తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. వారం రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ వంగ జనార్దన్ సతీమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు మంచి స్పందన వచ్చింది. కమల ప్రియే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన సప్తగిరి సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. సహస్ర గళార్చనకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఇందులో బ్రహ్మ కడిగిన పాదము, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో ఇలా పలు సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం హారతి మహానివేదన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సంపత్ కుమార్, చంద్రమోహన్ శర్మ, దరిపల్లి మురళి, ఆర్గనైజింగ్ సింగర్ శరశ్చంద్ర, నారదాసు ఆగంరావు, పునగంటి సంపత్ కుమార్, ఎంపీటీసీ పాశం తిలక్, ప్రియా, అశోక్ రెడ్డి పాల్గొన్నారు. అన్నమాచార్య 616వ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ భూలీల చెన్నకేశ్వర స్వామి దేవాలయం మొగిలిపాలెం ముందు అన్నమాచార్య సహస్ర గలార్చన నిర్వహించబడుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో మొదటిసారి మాకు ఈ గ్రామంలో వివిఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ రైస్ మిల్ ఉంది. ఈ గ్రామస్తుల సహకారంతో ఇక్కడ నేను ఒక ప్రోగ్రాం చేయాలనే సంకల్పంతో స్వామివారి కృపా కటాక్షం వల్ల సాధారణంగా ఈ అన్నమయ్య సహస్ర గలార్చన తిరుమలలో
తాళపాక గ్రామంలో మరియు హైదరాబాద్లో గతంలో మన కరీంనగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా జరుగుతుంది కూడా. అందులో భాగంగా ఈరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అన్నమయ్య జయంతి, నిన్న నృసింహ జయంతి, ఈ రెండింటిని పురస్కరించుకొని ఈరోజు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మేము ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఇది 7వ సప్తగిరి కీర్తనలు 7 రోజుల నుంచి కార్యక్రమం నడుస్తుందండి. రోజుకొక కీర్తన చొప్పున ఇక్కడ ఉన్న భక్తులందరికీ మేము శిక్షణ ఇచ్చాము. ఈరోజు ఆ 7 కీర్తనలు, సప్తగిరి కీర్తనలు స్వామివారికి గలార్చన రూపంలో నివేదన చేస్తున్నాం. ఈ గ్రామంలో చాలామంది చుట్టుపక్కల పరిసర ప్రాంతం నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చేసి ఈ యొక్క సహస్ర గలార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు చాలా ఆనందంగా 7 రోజు ప్రోగ్రాం నడుస్తుందండి. వైశాఖ సప్తమి నుంచి అనుకుంటా ఈరోజు పౌర్ణమి, అంటే 7 రోజులు నడుస్తుంది. 8వ రోజు ఈరోజు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి కూలీ రోజుకు 600 రూపాయలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు. సంవత్సరానికి 200 పని దినాలు పనిచేసే చోట సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరారు ఆయన. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, పేదలకు సంక్షేమాలు త్వరగా అందేలా చూడాలని అన్నారు. కరీంనగర్ కోతిరాంపూర్ ముకుందాలాల్ మిశ్రా భవన్లో వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, ఉపాధ్యక్షులు ప్రసాద్ హాజరై మాట్లాడారు. జూన్ 10వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉపాధి హామీ కూలీల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ఉపాధి కూలీలు, మేట్లు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, గుడిసెల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కవ్వంపల్లి అజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిరిసిల్ల కార్యదర్శి గన్నేరం నర్సయ్య, కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి శంకర్, రాయకంటి శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చిలక బాబు, సుంకరి సంపత్ పాల్గొన్నారు. చట్టంలో కల్పించబడ్డటువంటి వ్యవసాయ కార్మికులకు, ఉపాధి కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని మొత్తం కూడా హరించి వేసింది. కాబట్టి బడ్జెట్లో వేతనాలు పెంచాలని, బడ్జెట్ కేటాయింపులు పెరిగితే వేతనాలు పెరుగుతాయి. కాబట్టి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఈనాడున్నటువంటి పరిస్థితులలో పని దినాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 200 రోజుల పని దినాలు పెరగాలి, రోజు వేతనం 600 ఇవ్వాలని, అట్లానే మిగతా పని ప్రదేశంలో సౌకర్యాలు, పనిముట్లు వీటన్నిటిని కల్పించాలని ఈ వచ్చే నెల జూన్ 10వ తారీఖు నాడు హైదరాబాద్లో రాష్ట్ర సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు ఈ రాష్ట్ర మంత్రి గారు శ్రీమతి సీతక్క, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులు, అట్లానే వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత సహాయ కార్యదర్శి ఎంపీ శివదాసన్ గారు, జాతీయ కార్యదర్శి బి వెంకట్ గారు, మిగతా రాష్ట్ర జాతీయ నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజానికం, ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ పిలుపునందుకొని కార్మికులు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కూడా భాగస్వామ్యం కావాలనేటటువంటిది మేము పిలిపిస్తున్నాం. ఈ సదస్సుని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ఉపాధి కార్మిక వర్గం పైన ఉంది. కాబట్టి వచ్చే నెల 10వ తారీఖు నాడు హైదరాబాద్లో సుందరయ్య కళానిలయంలో జరుగుతున్న సదస్సుని జయప్రదం చేయాలి. ఈ చట్టాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఈ చట్టం కాపాడబడితేనే కార్మికులకు కనీసమైనటువంటి పని దొరుకుతుంది, ఉపాధి దొరుకుతుంది. వ్యవసాయ కార్మికులకు అందరికీ రైతు భరోసా పేరు మీద 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అట్లా పింఛన్ని 4,000 పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంత పేదలకు ఇచ్చినటువంటి హామీల గురించి ఇప్పటివరకు నోరెప్పినటువంటి పద్ధతి ఉంది. తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు చేయడం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. అవసరమైతే ఈ రాష్ట్రంలో గ్రామీణ పేదల పక్షాన కొట్లాడుతున్నటువంటి అన్ని ప్రజా సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశాన్ని నిర్వహించాలి. అట్లాగే ఉపాధి కూలీలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇంద్రం ఇల్లు కట్టిస్తామన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదల గురించి కానీ, ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ ఎలాంటి సర్వే నిర్వహించినటువంటి పద్ధతి ఉంది. వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీ యూనిట్గా గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలని, ఇల్లు లేనటువంటి పేదలను ఐడెంటిఫై చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను ముందు తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా గుడిసెలు వేసుకున్నటువంటి పేదల్ని
ఐడెంటిఫై చేసి ఆ గుడిసెల్లోనే ఇంటి పట్టా ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధపడి ఎండలు బాబోయ్ ఎండలు, బయటకు వెళ్ళలేం, ఇంట్లో ఉండలేం, ఏ పని చేసుకునేటట్టు లేదు, ఉబ్బరపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్నాం. ఇది నా ఒక్కరి సమస్య కాదండోయ్, ప్రతి ఒక్కరిది. మే మాసం చివరి వారంలో పరిస్థితి, రోడ్డుపై జనమే కనిపించడం లేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ వడగండ్ల వాన పడుతున్నా ఉపశమనం లభించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 దాటిందంటే చాలు వామ్మో ఎండ అనాల్సి వస్తుంది. భానుడు భగభగ మండుతూ ఉండగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. సాయంత్రం 8 అయినా ఉబ్బరపోత తగ్గడం లేదు. చెమటలతో శరీరం డీహైడ్రేషన్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రధానంగా రోజువారీ వ్యవసాయ ఉపాధి కూలీలు వడదెబ్బను సైతం లెక్క చేయక పనులు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో అక్కడ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. ఉదయం 9 దాటిందంటేనే ముఖాలకు ముసుగు వేసుకున్న వారే రోడ్లపైన కనిపిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గాలిలో తేమ శాతం తగ్గిపోయి ఉబ్బరపోత పెరుగుతోంది. వడగాలులతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు ఉబ్బరపోత, మరోవైపు చెమటతో శరీరం డీహైడ్రేషన్ అవుతోంది. దీంతో తాపకోసారి చల్లని నీళ్లు తాగుతూ సేద తీరుతున్నారు జనం. అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. ఎండలు, ఉబ్బరపోతను తట్టుకోలేక కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లను కొనుగోలు చేస్తున్నారు. కొబ్బరి బోండాలు, మజ్జిగ, జ్యూస్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులను హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణవ్ పట్టించుకోవడం లేదని ఆ పార్టీ నాయకులు వాపోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వారు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తాము ఎంతగానో కష్టపడ్డామని గుర్తు చేశారు. తమ కష్టాన్ని ప్రణవ్ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలలో ఎన్ఎస్యుఐ నాయకులు బల్మూర్ వెంకట్కు అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అతడి గెలుపు కోసం తమ వంతు కృషి చేశామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బుడితల ప్రణవ్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం టికెట్ ఇస్తే అతని గెలుపు కోసం శాయశక్తులా పనిచేశామన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమికి కారకులైన బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రణవ్ కాంగ్రెస్ పార్టీలో చేరుస్తున్నారని ఆరోపించారు. కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను విస్మరిస్తూ తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. ప్రణవ్ అనే వ్యక్తికి బీఫామ్ ఇవ్వడంతో ఆ రోజు ప్రతి ఒక్క కార్యకర్త గడప గడపకు ఎంతో కష్టపడి పని చేసినా కూడా సరే అని దురదృష్టం వల్ల ఓడిపోవడం జరిగింది. అయినా కార్యకర్తలు ఎలాంటి భయపడకుండా మళ్ళీ మొన్న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కూడా
చాలా కష్టపడ్డా కూడా తను వారిని గుర్తించకుండా కొత్త వారికే ప్రియారిటీ ఇచ్చి వారితో పని చేయించుకొని పాత వారికి ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడం అందరికీ బాధాకరం. ఎందుకంటే తను అసలు కార్యకర్త నుండి జెండా మోసి పనిచేసి వచ్చేది ఉంటే తనకు కార్యకర్త కష్టం తెలుస్తుండే ప్రణవ్ గారికి. అతనికి తెలియకపోవడమే, అతనికి ఇచ్చే రాంగ్ గైడెన్స్ వల్లనే ఈ రోజున ఆయన తప్పుదారి పోతున్నాడు. అది ఒకవేళ తీసుకుంటే ఏదన్నా కార్యకర్త మీద తీసుకుంటే మరి రాష్ట్రం లోపల 119 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ కూడా ఏ ఇన్ఛార్జి కూడా పార్టీ పదవులను తొలగించలేదు. ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు పార్టీ పదవులు తొలగిస్తే కొత్త వాళ్ళకు పదవులు ఇచ్చి పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లలో పనిచేయించుకోవాలి. ఉన్న కార్యకర్తల పదవులే తీసేసి కొత్త కార్యకర్తలకు ఇవ్వకుండా పార్టీ ఎలక్షన్లు ఎట్లా నడిపింది? గతంలో జరిగిన ఇప్పుడు 4వ తారీఖు నాడు రిజల్ట్ ఉంది. పార్లమెంట్ ఎలక్షన్లలో కాక గతంలో జరిగిన ఓట్ల కంటే తక్కువ వచ్చినట్టయితే ప్రణవ్ బాబే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యకర్తకు సమాచారం ఇవ్వకుండా అయినా కూడా పార్టీ ఎలక్షన్ల ముందే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండే. కానీ పార్టీ నిబద్ధత గల కార్యకర్తలుగా పార్టీకి ముందు ఎలక్షన్ల ముందు పెడితే పార్టీ విచ్ఛిన్నమైందనే పేరు తీసుకెళ్తారని చెప్పేసి పార్టీ ఎలక్షన్ల తర్వాత ఇక్కడ ఉన్న కార్యకర్త పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఉండాలని చెప్పి మానేరు వాగు ఇసుకను బీఆర్ఎస్ పార్టీకి చెందిన బినామీ కాంట్రాక్టర్లు కాజేశారని కాంగ్రెస్ నాయకులు తుమ్మెటి సమ్మిరెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. 3 జిల్లాల్లో 38 క్వారీలకు బీఆర్ఎస్ నాయకులు బినామీలతో టెండర్లు వేయించారని ఆరోపించారు. ఇసుక దోపిడీపై తాము ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. సుమారు 8 ఇసుక రీచుల్లో 500 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. వీళ్ళు ఐపీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, టీఎస్ఎండిసి వాళ్ళకి 2 డిపార్ట్మెంట్ 25 కోట్ల రూపాయల నోట్ల ఈ తప్పుడు నివేదిక వలన ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగింది వాస్తవమే. వాళ్ళకు పెనాల్టీ కట్టుకుంటూ 3 నెలలు టైం ఇచ్చింది. కానీ మేమేమంటున్నాం, ఈ అక్రమ కేసులు, ఈ కాంట్రాక్టర్లు, బినామీ కాంట్రాక్టర్లు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ మరి ఈయంపుడు కొడుకు సంతోష్రావు గారు కానీ, ఇప్పుడు ఉన్న గంగుల కమలాకర్ కానీ, అప్పుడు ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ వహిస్తున్న కౌశిరెడ్డి గారి అండదండులతోటి కోట్లాది రూపాయల కుంభకోణం దోపిడీ జరిగింది. అక్రమ రైతాంగం మీద అక్రమ మల్లరెడ్డిపల్లె రైతుల మీద కేసు అయింది, కోర్కల్ రైతుల మీద కేసు అయింది, కింద వావిలాల కింద అయింది, మరి విలాసాగరం అక్కడైంది, గోపాలపురం వావిలాల అక్కడైంది, చల్లూరులో అయినాయి. కేసులు ఎత్తేయాలి. ఈ దోపిడీ చేసినట్టు కాంట్రాక్టర్లపై రికవరీ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. Audio Jungle.